హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి 'నారి నారి నడుమ మురారి'. మూవీ నాకెలా అనిపించిందో చెప్పాలనంటే, యాక్చువల్లీ ఈ సంక్రాంతి మూవీస్‌లో అన్నిటి మీద ఏదో కొంచెం హైప్ ఉంది. ఈ సినిమా పక్కా పోతది అని నేను అనుకున్న మూవీ మాత్రం 'నారి నారి నడుమ మురారి'. కాకపోతే సర్ప్రైజింగ్‌లీ అన్నిటికంటే ఎక్కువ ఈ సినిమానే నచ్చింది. అవును, దిస్ ఈస్ ది టాప్ 1 ప్లేస్ ఫర్ ఆల్ ది సంక్రాంతి మూవీస్‌లో ఇది టాప్ 1 ప్లేస్‌లో ఉంటుంది నాకు పర్సనల్లీ. ఎందుకనంటే యాక్చువల్లీ వన్ వర్డ్‌లో చెప్పాలనంటే మీరు గనుక 'సామాజ వర్గమన' అనే మూవీ ఉంటుంది శ్రీ విష్ణు గారిది. ఆ మూవీ గనుక మీకు నచ్చుండుంటే ఈ సినిమా మీకు డెఫినెట్‌లీ వర్క్ అవుతుంది. ఎందుకు అనడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అందులో నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే సినిమాని డైరెక్ట్ చేశాడు. అతనే ఈ సినిమాని కూడా డైరెక్ట్ చేశాడనమాట. సో, అలా అని చెప్పి సేమ్ సినిమాని ఏం తీయలేదు. హిట్ కొంచెం డిఫరెంట్ స్టోరీని తీసుకొని అందులో వర్క్ అయిన ట్రూప్స్ అన్నిటిని కామెడీ పరంగా ఏదైతే వర్క్ అయిందో అందులో అవన్నీ తీసుకొచ్చి ఇందులో ఇన్‌ఫ్యూజ్ చేసి చాలా బాగా ఎంటర్‌టైన్ చేశారు. మీకు గనక 'సామాజ వర్గమన' అనే మూవీ నచ్చుండుంటే ఈ మూవీని మీరు డెఫినెట్‌లీ ఆ సినిమాని ఎంతైతే ఎంటర్‌టైన్ అయ్యారో ఈ సినిమా కూడా డెఫినెట్‌గా అంతవరకే ఎంటర్‌టైన్ అవుతూ ఉంటారనమాట. బేసిక్‌గా ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా మాట్లాడుకోవాలనుకుంటే 'శర్వానంద్', 'సాక్షి వైద్య' అండ్ 'సంయుక్త మీనన్' లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేశారు. కాకపోతే ఈ మూవీకి ఇంకో లీడ్ రోల్ కూడా ఉన్నారు. యాక్చువల్లీ మనము 'సామాజిక వర్గమనా'లో ఎట్లయితే నరేష్ గారి కామెడీని ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఎంటర్‌టైన్ అయ్యామో, ఈ సినిమాలో కూడా నరేష్ గారికి అలాంటి కొత్త రోల్ క్యారెక్టర్ ఒకటి డిజైన్ చేశారనమాట. సో, ఈ సినిమాలో నరేష్ గారు కూడా మెయిన్ పాత్ర అన్నట్టే లీడ్ యాక్టర్ అన్నట్టే ఉంటుందనమాట. అతనిది ఔట్‌సైడ్ పర్సనాలిటీ ఏదైనా అయ్యుండొచ్చు గానీ, యాస్ ఎన్ యాక్టర్ ఆయన నార్మల్ కామెడీయే కాకుండా సెంటిమెంటల్, ఎమోషనల్‌వి కూడా చాలా బాగా పుల్ అప్ చేయగలుగుతారు. హి వాస్ ఎ గ్రేట్ యాక్టర్ అది మనకు తెలిసిందే. ఈ సినిమాలో అది ఇంకో నెక్స్ట్ లెవెల్‌కెళ్తుందనమాట. సో, హీరోయిన్స్ కూడా శర్వానంద్ గారు అతనికిచ్చిన రోల్‌ని చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. అండ్ హీరోయిన్స్ కూడా వాళ్ళకిచ్చిన మేజర్ రోల్స్ అంటే ఇద్దరు హీరోయిన్స్‌ని పెట్టుకొని వాళ్ళకి పర్టిక్యులర్ రోల్ ఉంటుంది. ఆ రోల్‌ని వాళ్ళు చాలా బాగా ఈజ్ తోటి పుల్ ఆఫ్ చేశారు. అండ్ పక్కన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన ప్రతి ఒక్కళ్ళు 'సునీల్' గారుంటారు మనకి, 'వెన్నెల కిషోర్' గారున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. 'సత్య' గారున్నారు. అందరూ వాళ్ళకిచ్చిన రోల్స్‌ని చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. యాక్చువల్లీ 'వెన్నెల కిషోర్' గారు 'సామాజిక వర్గమనా'లో గూడా ఉంటారు. ప్యారలల్స్ తీస్తే ఇందులో గూడా అతన్నే పెట్టుకొని అందులో కులేషన్ ఉంటే ఇందులో ఇంకొక రోల్ సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ రోల్ ఇచ్చి సో, అది ఆ కామెడీ గూడా చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. సో, అందరికి ఇచ్చిన క్యారెక్టర్స్‌ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాళ్ళు పుల్ అప్ జేశారు. అండ్ అది మంచిగా వర్కౌట్ అవుతుంది థియేటర్‌లో. అందరూ బాగా ఎంజాయ్ జేస్తున్నారు. కాకపోతే నాకు పర్సనల్‌గా అనిపిచ్చింది ఏంటంటే, ఈ సినిమాలో 'శ్రీ విష్ణు' గారు హీరోగా చేసుంటే ఇంకొంచెం బావుండేదేమో అని నా పర్సనల్ ఫీలింగ్. 'శర్వానంద్' గారు అన్‌డౌటెడ్‌లీ మంచిగా యాక్ట్ చేశారు. అండ్ అది కూడా మంచిగా వర్కౌట్ అయింది. కాకపోతే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఇంకా 'శ్రీ విష్ణు' గారు చేసుంటే ఈ సినిమా ఇంకా ఎన్హాన్స్ అయ్యేది. బికాజ్ ఆఫ్ నాకు 'సామాజిక వర్గం' లాగా అనిపించింది కాబట్టి అది అనిపించుండొచ్చు. కాకపోతే 'శర్వానంద్' గారు ఈ సినిమాని చాలా బాగా పుల్ ఓవర్ చేశారు. బట్ 'శ్రీ విష్ణు' గారు చేసుంటే ఇంకా బావుండేదని చెప్పి నాకనిపిస్తుంది. మీకు గూడా నాలాగే 'శ్రీ విష్ణు' గారు చేసుంటే బావుంటుందా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. That's it. If you like the video, please like, share and subscribe to the channel. See you in my next video. Bye. Thank you.